సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటంటే ప్రీవియస్ వీడియోలో పర్సనల్, రియల్, నామినల్ అకౌంట్స్ గురించి కాన్సెప్ట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము ఆ వీడియోలో. సో ఈ వీడియోలో ఏం చెప్పుకుందామంటే సింపుల్‌గా జర్నల్ ఎంట్రీస్ ప్రాబ్లమ్‌ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దామన్నమాట. ఓకేనా? సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసాకనే ఈ వీడియో చూడండి. అయితేనే మంచిగా అర్థమైపోతది ఈ ప్రాబ్లమ్. ఓకే. సో చూసుకుంటే క్వెషన్ ఏమిచ్చాడు ఇక్కడ? ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ జర్నలైజ్ ద ట్రాన్సాక్షన్స్. సో ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 50,000, bought furniture for 8,000, paid rent 500, sold goods for cash 5,000, sold goods for Raju 3,000, received cash from Raju 1,500. ఓకే. సో 6 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వీటిని మనం జర్నలైజ్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆన్సర్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ యొక్క జర్నలైజ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బాక్స్‌లో చేయాలి. సో ఏం చేయాలి ఫస్ట్ ఇక్కడ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ జర్నలైజ్ ద ట్రాన్సాక్షన్ అని ఇచ్చిండు. ఒకవేళ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఏబీసీ కంపెనీ ఆర్ ఎక్స్వైజెడ్ కంపెనీ అని చెప్పేసి అట్లా ఇస్తాడు. సో అట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏం రాయాలి? జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏబీసీ కంపెనీ, ఎక్స్వైజెడ్ కంపెనీ. అక్కడ ఏమి ఇస్తే అక్కడ అది రాయాలన్నమాట. కంపల్సరీగా కంపెనీ నేమ్ ఇస్తారు. ఆ కంపెనీ నేమ్ రాయాలి. ఇక్కడ నేమ్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ఇక్కడ డాష్ డాష్ పెట్టిన. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ కాలం కూడా వేయాలి. మస్ట్ అండ్ షుడ్ డేట్ కాలం, తర్వాత పర్టిక్యులర్స్, తర్వాత ఎల్ఎఫ్ నెంబర్ కాలం, తర్వాత డెబిట్ అమౌంట్, తర్వాత క్రెడిట్ అమౌంట్ కాలం వేయాలన్నమాట. సో ఇక్కడ మనకు డేట్స్ ఇవ్వలేను కాబట్టి నేను ఇక్కడ ఎంటీగా పెట్టాను. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూసుకోండి. ఏమి ఇచ్చాడు? స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 50,000 అనమాట. సో ఇక్కడ ఏంటి? ఇందులో 2 అకౌంట్స్ ఉన్నాయన్నమాట. ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి? క్యాష్ అకౌంట్ ఒకటి, క్యాపిటల్ అకౌంట్ ఒకటి అనమాట. సో క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ అవ్వాలి. క్యాపిటల్ ఓనర్ ఇంట్రొడ్యూస్ చేశాడు కాబట్టి క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అవ్వాలి. అందుకని ఇక్కడ ఏం రాశాను? క్యాష్ అకౌంట్ డెటార్స్ టు క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ కింద ఎక్స్‌ప్లనేషన్ ఏం రాయాలి? బీయింగ్ బిజినెస్ కమెన్స్డ్ విత్ క్యాష్. ఈ ఎక్స్‌ప్లనేషన్ అనేది అస్సలు మర్చిపోకూడదు. కంపల్సరీగా రాయాలి. ప్రతి ట్రాన్సాక్షన్ కింద, ప్రతి జర్నల్ ఎంట్రీ కింద వాటి యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఉంటేనే దానికి కరెక్ట్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తారు. ఓకే. ఇక్కడ చూసుకుంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ అయింది, క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అయింది. సో ఇక్కడ 50,000, ఇక్కడ 50,000. ఓకే. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూసుకోండి. ఏంటి? బాట్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. ఎంత? 8,000కి ఫర్నిచర్ బై చేసిండు. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి చూసుకోండి. ఏంటి? ఫర్నిచర్ టచ్ చేస్తాం కాబట్టి అదేంటి? రియల్ అకౌంట్ కిందకి మనం కన్సిడర్ చేసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటి? క్యాష్ వెళ్ళిపోతుంది ఇప్పుడు. అంటే ఫర్నిచర్ వస్తుంది, క్యాష్ వెళ్ళిపోతుంది. సో దానికి మనకు రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. వాట్ కమ్స్ ఇన్‌కి ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. వాట్ గోస్‌కి ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. సో మనకు తెలుసు కదా! మన రియల్ అకౌంట్స్‌లో వాట్ కమ్స్ ఇన్‌ని డెబిట్ చేస్తాం, వాట్ గోస్ అవుట్‌ని క్రెడిట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి అది ఏంటి? చెప్పు. క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్. ఫర్నిచర్ వచ్చింది కాబట్టి డెబిట్. అట్లనమాట. ఓకే. సో ఇక్కడ ఏం రాసుకోవాలి? మనకిక్కడ డెబిట్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్ డెటార్స్ టు క్యాష్ అకౌంట్ అట్లా రాయాలన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏం రాస్తాం కింద ఎక్స్‌ప్లనేషన్‌లో? బీయింగ్ ఫర్నిచర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. ఓకే. సో 8,000 డెబిట్ అయినాయి. ఇక్కడ క్రెడిట్ అయినాయి క్యాష్ అకౌంట్‌లో. ఓకే. నెక్స్ట్ పేడ్ రెంట్ ఫర్ 500. ఓకే. పేడ్ రెంట్ 500. సో ఇక్కడ ఏంటన్నమాట? థర్డ్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే ఇక్కడ రెంట్ కట్టిండన్నమాట. రెంట్ కడితే ఏమైతుంది? ఎక్స్‌పెన్స్ అన్నమాట. ఎక్స్‌పెన్స్ అంటే ఏంటి? నామినల్ అకౌంట్ అన్నమాట. నామినల్ అకౌంట్‌లో రూల్ ఏంటి? చెప్పండి. ఎక్స్‌పెన్సెస్‌కి, లాసెస్‌కి ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్‌కి ఏం చేస్తాం? క్రెడిట్‌కి చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్‌పెన్సెస్ కాబట్టి అకౌంట్ డెబిట్ అయింది. క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ అయిందన్నమాట. చూసుకోండి ఇక్కడ చూసుకుంటే ఏంటి? రెంట్ అకౌంట్ డెటార్స్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ రెంట్ పేడ్ ఇన్ క్యాష్ 500, 500. ఓకే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 5,000. సో గూడ్స్ దేనికి ఎంతకు సేల్ చేసిండు? 5,000కి తన దగ్గర ఉన్న గూడ్స్ సేల్ చేసిండనమాట. సేల్ చేస్తే గూడ్స్ ఏమైతున్నాయి? గూడ్స్ పోతున్నాయి. ఏమొస్తున్నాయి? క్యాష్ వస్తున్నాయి. సో వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. వాట్ కమ్స్ ఇన్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. వాట్ గోస్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అంతే సింపుల్. ఇక్కడ చూసుకుంటే ఏంటి? దేని కిందకొస్తది ఇది? రియల్ అకౌంట్ కిందకొస్తది. సో ఇక్కడ చూసుకుంటే క్యాష్ అకౌంట్ డెటార్స్ టు సేల్స్ అకౌంట్. బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అట్లా రాసేయాలి. ఎంత అమౌంట్? 5,000 డెబిట్, 5,000 క్రెడిట్. అంతే. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ క్వెషన్ బట్ ఇక్కడ క్యాష్ ఇచ్చాడు, ఇక్కడ రాజు ఇచ్చాడు. ఓకే. సోల్డ్ గూడ్స్ ఫర్ రాజు 3,000. సో రాజుకి మనము గూడ్స్ సెల్ చేశాము. ఎంతకు సెల్ చేశాము?
3000కి సెల్ చేసాం. సో మనకు 3000 వస్తున్నాయి, మన దగ్గరికి 3000 వస్తున్నాయి, గూడ్స్ ఏమో ఆయనకు పోతున్నాయి. సో వాట్ కమ్స్ ఇన్ ఏంటి, 3000 వస్తున్నాయి. సో డెబిట్ చేయాలి. సో వాట్ గోస్ అవుట్ అంటే సోల్డ్ గూడ్స్, మనకు గూడ్స్ పోతున్నాయి. సో ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే రాజు అకౌంట్ డేటాస్ టు సేల్స్ అకౌంట్. ఓకే, సో రాజు అకౌంట్ డేటాస్ టు సేల్స్ అకౌంట్. ఇక్కడ ఎంత, 3000 అట్లా అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చూసుకుంటే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రాజు. సో రాజుకు, సో ఇక్కడ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రాజు. సో రాజు నుంచి 1500 రూపాయలు మనకు వచ్చినాయి, 1500 రూపీస్ వచ్చినాయి అన్నమాట రాజు నుంచి. సో ఏం రాస్తాం మనము, ఇది కూడా రియల్ అకౌంట్ ఉంటే రియల్ అకౌంట్ కిందకి ఏంటి, వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ ఏంటి, ఏం ఇప్పుడు రాజు దగ్గర నుంచి పోతున్నాయి కాబట్టి రాజు క్రెడిట్ అవుతాడు, మనకు వస్తున్నాయి కాబట్టి క్యాష్ వస్తున్నాయి కాబట్టి మనం క్రెడిట్ అవుతాం. సో క్యాష్ అకౌంట్ డేటాస్ టు రాజు అకౌంట్ 1500 బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు. సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఏముండదు, మనం ఇంతకు ముందు కాన్సెప్ట్ చెప్పాం కదా, అది అర్థమైతే ఇది సింపుల్ గా అర్థమైపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనము ప్రతి ట్రాన్సాక్షన్ లో సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ముందు అకౌంట్స్ ని ఐడెంటిఫై చేయాలి, పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా అని చెప్పేసి ఐడెంటిఫై చేసిన తర్వాత రియల్ నామినల్ అకౌంట్ అని చెప్పేసి క్లాసిఫై చేయాలి. చేసిన తర్వాత లాస్ట్ లో గోల్డెన్ రూల్స్ అప్లై చేయాలి. మనం రూల్స్ ఉంటాయి కదా, మన ఇప్పుడు వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, క్రెడిట్, పర్సనల్ అకౌంట్ అని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, అవన్నీ మొత్తం రూల్స్ అన్ని మనము క్లాసిఫై చేసుకోవాలి. క్లాసిఫై చేసుకొని ప్రతి ఒక్క ప్రాబ్లంకి జర్నల్ ఎంట్రీ రాయాలన్నమాట. ఇంతే. ఈ జర్నల్ ఎంట్రీస్ లో ప్రాబ్లం క్లియర్ అయితే నెక్స్ట్ వీడియోలో కొన్ని ఎగ్జామ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఇంకా అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఈ వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ లింక్ అలాగే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంది. సో దాంట్లో జాయిన్ అయితే మన అప్డేట్స్ అనేవి రెగ్యులర్ గా మీకు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.